మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశామని వెబ్కాస్టింగ్ పర్యవేక్షణలో ఓటింగ్ ప్రక్రియ జరుగుతుందని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. ఓటర్లు ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతున్న కలెక్టర్ కుమార్ దీపక్తో మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. మున్సిపల్ ఎన్నికల నిర్వహణ కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా దర్దాపు అయితే ఏర్పాట్లు పూర్తయినాయి. మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా ఏర్పాట్లు ఎలా ఉన్నాయన్న విషయాన్ని తెలుసుకోవడానికి మన దగ్గర జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ గారు ఉన్నారు. సార్ అడిగి తెలుస్తున్నాం. సార్ చెప్పండి, ఎటువంటి ఏర్పాట్లు చేసిండ్రు, ఏం చేస్తారు పరిస్థితి? సో అన్ని రకాల ఏర్పాటు అయిపోయింది. ఈరోజు పోలింగ్ పార్టీ డిస్ట్రిబ్యూషన్స్కి చేస్తున్నాము మనము. సో పోలింగ్ పార్టీ అందరూ దాదాపు వచ్చేసారు. మిగతా రిజర్వ్స్ వాళ్ళు ఉన్నారు. ఒకరు ఇద్దరు రాలేదు అంటే వాళ్ళకి రిప్లేస్ చేసేసి మనం టీమ్ ఫార్మ్ చేసేసి ఇప్పుడు ఆల్రెడీ దాదాపు అందరికీ అన్ని రకాల స్టాట్యూటరీ నాన్ స్టాట్యూటరీ బ్యాలెట్ పేపర్ ఇండివిజువలింగ్ అన్నీ ఇవ్వడం జరిగింది. వాళ్ళు మ్యాచ్ చేస్తున్నారు. ఒకసారి మాకు రిసీవ్ ఇచ్చిన తర్వాత లంచ్ చేసేసి వెళ్ళిపోతారు. సేమ్గా అన్ని పోలింగ్ స్టేషన్లో అన్ని రకాల ఏర్పాటు చేయడం జరిగింది. టాయిలెట్, డ్రింకింగ్ వాటర్, దాంతోపాటు లొకేషన్కి మన వీల్ చైర్ ఆర్ దివ్యాంగులు సీనియర్ సిటిజన్కి కూడా హెల్ప్ చేయడానికి వాలంటీర్స్ అన్నీ కూడా పెట్టడం జరిగింది. దాంతోపాటు పోలింగ్ పర్సనల్కి ఎలాంటి ఇబ్బంది రాకుండా మనం చూడడానికి లంచ్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్ అని ఏర్పాటు చేస్తున్నాము. వాటర్ సప్లై, టాయిలెట్స్ సంబంధించిన అన్నీ కూడా క్లీన్ చేసేసి అన్నీ ఉంచాము. దాంతోపాటు 7 o'clock నుంచి 5 o'clock వరకు పోలింగ్ జరుగుతుంది. దాని తర్వాత ఇక్కడే రిసెప్షన్ మనం పెట్టాము. రిసెప్షన్లో వచ్చేసి అన్ని పోలింగ్ స్టేషన్లో వెబ్ కాస్టింగ్ ఉన్నాయి. దాంతోపాటు ఇక్కడ కూడా స్ట్రాంగ్ రూమ్లో వెబ్ కాస్టింగ్ ఉన్నాయి. పైన మనకి కౌంటింగ్ సెంటర్ కూడా ఏర్పాటు చేస్తాం. అక్కడ కూడా వెబ్ కాస్టింగ్ ఉంటుంది. సో దట్ ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ కోసం అన్ని రకాల ఏర్పాటు చేసి సిద్ధంగా ఉన్నాం. సార్, ముఖ్యంగా ఏమైనా సమస్యాత్మక కేంద్రాలు ఉంటే అక్కడ ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఈసారి అన్ని పోలింగ్ స్టేషన్లో సేమ్ లాగా ఏర్పాటైంది. అన్ని ప్లేస్లో పోలీస్ వాళ్ళు ఉంటారు. సేమ్గా పోలింగ్ స్టేషన్లో వెబ్ కాస్టింగ్ చేస్తాం. మైక్రో అబ్జర్వర్ కూడా పెట్టడం జరిగింది. ప్రాబ్లమేటిక్ సెంటర్ ఏం లేవు. పాత అది ఎక్స్పీరియన్స్ తోటి ఎక్కడైనా గొడవ అయింది, ఎక్కడైనా ఏమైనా కేసు బుక్ అయింది, దానికి దృష్టిలో పెట్టుకొని కొన్ని మైక్రో అబ్జర్వర్ కొన్ని అన్ని చోటాలో వెబ్ కాస్టింగ్, పోలీస్ ఫోర్స్లో ఎక్సైజ్ అండ్ ఫారెస్ట్ వాళ్ళు కూడా ఇంక్లూడ్ చేసేసి మనం అన్ని రకాల ఏర్పాటు చేశాము. సార్, ముఖ్యంగా ఎంతమంది సిబ్బంది పాల్గొంటూ ఉన్నారు? ముఖ్యంగా ఏదైతే ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఏర్పాట్లు 1500 మెంబర్స్ ఇక్కడ పోలింగ్ స్టాఫ్స్ ఇక్కడ చేస్తున్నారు. ఇంకా 500 పోలీస్ వాళ్ళు ఉంటారు. సేమ్గా మిగతా మున్సిపాలిటీలు కూడా సేమ్. సో దాదాపు 3000 to 3500 మెంబర్స్ ఎలక్షన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దాంతోపాటు ఇంకా 500 మన సపోర్ట్ స్టాఫ్స్ ఉన్నారు. సో 4000 to 5000 మెంబర్స్ ఈ ఎలక్షన్లో పాల్గొంటున్నారు. ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు? ఓటర్స్కి అదే చెప్తున్నాను, ఈసారి మనం స్ట్రిక్ట్గా చేసాము. మందు పంచడం, డబ్బు పంచడం జస్ట్ 100% ఆపడానికి ట్రై చేస్తున్నాము. ఎంతమంది పోలింగ్లో ఉన్నారో దానికంటే ఎక్కువ మంది మనకి అది ఆపడానికి రేపు నైట్ నుంచి తిరుగుతున్నారు. నిన్నటి నైట్ నుంచి తిరుగుతున్నారు. చాలామంది పట్టుకున్నాము, ఇంకా పట్టుకుంటాము. సో ఫస్ట్ థింగ్, పంచుకోవడానికి భయపడాలి. దాంతోపాటు పబ్లిక్ కూడా మాకు కోఆపరేట్ చేయాలి. అంటే ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ మన అడ్మినిస్ట్రేషన్ మాత్రం చేస్తారు. పబ్లిక్ డబ్బు తీసుకోవడానికి, మందు తీసుకోవడానికి రెడీ అయితే మళ్ళీ అట్లా కుదరదు. సో వాళ్ళు కూడా అర్థం రావాలి, లేకపోతే వాళ్ళకి ఇబ్బంది పడతారు. ఫైనల్గా ఎవరైనా డబ్బు ఇచ్చుకొని పంచుకొని ఎలక్షన్ గెలిచారు అంటే మళ్ళీ డబ్బు రికవరీలో వాళ్ళే ఇబ్బంది పడతారు. సో ఈ ఒక ఎథికల్ ఓటింగ్ చేయాల్సింది. దాంతోపాటు అన్ని ఆలోచన చేసేసి అందరూ పార్టిసిపేట్ చేయాలి. సో దట్ మనకి ఒక హెల్దీ డెమోక్రసీ ఉంటుంది అండ్ అందరూ దానిలో మనం పాల్గొంటాం. థ్యాంక్ యూ సార్. ఇదైతే జిల్లా కలెక్టర్ తెలుపుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కూడా ఏదైతే ఇప్పటికే కూడా పూర్తిగా కూడా అన్ని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా కూడా ఎక్కడైతే సమస్యాత్మక కేంద్రాల వద్ద కూడా భారీ బందోబస్తు మధ్య కూడా ఏదైతే వెబ్ కాస్టింగ్ ద్వారా కూడా ఎన్నికలు అయితే నిర్వహించడం జరుగుతుందని చెప్తున్నారు. ముఖ్యంగా కూడా ఇప్పటికే పూర్తిగా కూడా ఏదైతే 5000 మంది పైసలకు కూడా ఏదైతే సిబ్బంది అయితే ఎన్నికలలో కూడా ఏదైతే విధులు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా కూడా ఓటర్లు కూడా ఎటువంటి ప్రలోభాలకు గురి కాకుండా కూడా తమ ఓటు హక్కునైతే స్వచ్ఛందంగా వినియోగించుకొని అయితే జిల్లా కలెక్టర్ తెలుపుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్, అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా.